హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ప్లేట్లన్నీ మార్కెట్లో పెట్టినట్టు పెట్టారనుకుంటున్నారా? మామిడి తాండ్రా అండి. ఇంట్లో తయారు చేసామన్నమాట. హోమ్ మేడ్ మామిడి తాండ్రా. సీజనల్గా వచ్చేటువంటి మామిడి పళ్ళతో మామిడి తాండ్రా చేసుకోవచ్చని నేను ఒక వీడియో చూశానండి. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామనేసి మార్నింగ్ అయితే చేశాము, అక్క వాళ్ళ పాప నేను. కానీ అది ఎండాలంటే చక్కగా ఎండ రావాలి, అలాగే ఈవినింగ్ వరకు ఎండితేనే మనకి ఎండ కారితేనే ఆ పీసులు అనేవి కట్ చేసినప్పుడు వస్తాయి అన్నమాట. సో మార్నింగ్ చేసేసి ఎండలో అయితే పెట్టెళ్ళాము. ఈవినింగ్ వచ్చేసరికి ఇలాగా కొంచెం ఆరినట్టుంటే కట్ చేసి చూద్దాము వస్తాయో లేదని ఒక ట్రై అయితే చేస్తే వెంటనే మంచిగా పొరలు పొరలుగా వచ్చేసింది అనమాట. సో వీడియో తీద్దాము, బాగా వచ్చింది కదా అనేసి ఇప్పటికిప్పుడు అనుకొని వీడియో అయితే తీస్తున్నాము. ఇంత బాగా వస్తుంది అనుకుంటే పొద్దున మేక్ చేసేటప్పుడే ఆల్రెడీ ఈ ఈ జ్యూస్ అనేది కుకింగ్ చేసేటప్పుడే ఒక వీడియో అనేది తీసేవాళ్ళం. కానీ ఇంత బాగా వస్తుందని మేము కూడా అనుకోలేదు వాస్తవంగా. సో సూపర్ అయితే వచ్చేసిందండి, లేయర్స్కి వచ్చేస్తుంది అనమాట. అయితే ఒక 4 ప్లేట్లే ఆరాయండి మంచిగా, ఇంకా కొంచెం థిక్గా పడ్డ చోట ఆరలేదు. సో అందులో ఈరోజు కొంచెం మబ్బులు చేసిందనమాట వాతావరణం, అందుకని సరిగ్గా ఎండ రాలేదు. బాగా ఎండ వచ్చుంటే ఆఫ్టర్నూన్కే మంచిగా మొత్తం ఆరిపోయేది. సో ఈరోజు కొంచెం మబ్బులు చేయడం వల్ల, ఎండ సరిగ్గా రాకపోవడం వల్ల ఒక 2-3 ప్లేట్లు పలచగా పడ్డ చోట మంచిగా ఆరిందనమాట. ఈ స్టీల్ దాంట్లో పెట్టింది అయితే తొందరగా ఆరిపోయింది. సో అందుకనే నేను లేయర్స్ కటింగ్ చేస్తే వస్తుందా లేదా అనేది చెక్ చేశాను. సో వచ్చేసింది. అప్పటికప్పుడు వీడియో తీయమంటే మా అక్క వాళ్ళ బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. చూడండి ఎట్లా లేయర్స్గా వచ్చిందో. అలాగే విజయవాడ వెళ్ళినప్పుడల్లా మా కోసం మామిడి తాండ్రాన్ని తెచ్చేవాళ్ళు అనమాట. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటామనేసి ఎక్కువ విజయవాడ బస్ స్టాండ్లో బాక్సుల వైజ్గా దొరుకుతుంది అనమాట, అలాగా తెచ్చేవాళ్ళు. సో మామిడి తాండ్రా వీడియో చూడగానే ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి కదా, అసలు ఒకసారి ట్రై చేద్దాం వస్తుందా రాదా అనేసి ట్రై అయితే చేసామండి. కానీ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. ఇంత బాగా వస్తుంది అనుకుంటే ఫస్ట్ నుంచి ఈ ప్రాసెస్ అనేది వీడియో తీసుంటే ఇంకా బాగుండేది. కాకపోతే ఇంకా అది ఎలా వస్తుందోలే ఒకసారి చూద్దాం అన్నట్టుగా చేసామన్నమాట. కానీ ఫైనల్గా అయితే సూపర్గా వచ్చిందండి. యాజ్ ఇట్ ఈస్గా విజయవాడలో మనం కొనుక్కొని తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో, అలాగే బాక్స్లో ఎలాగైతే పీసెస్ వైజ్ మనకు వస్తుందో అలాగా ఈ ఇంట్లో చేసుకున్నదైతే వచ్చేసిందండి. సో ఆ టైప్లో వస్తుందని నేను ఊహించలేదు. భలేగా పీస్ వైజ్ కట్ చేస్తే పొరలుగా వచ్చిందనమాట. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు తీసి చూపిస్తున్నాను. చూడండి లేయర్స్ ఎలా వచ్చాయో. ఇలాగా ఒక 5-6 లేయర్లు అనేది మనం పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకుంటే అలాగా షీట్స్ లాగా వస్తుంది అనమాట. అలాంటివి అన్నీ కలిపి ఒక బాక్స్లో ప్యాక్ చేసి మనకు అమ్ముతారనమాట. సో ఇంట్లో రెడీమేడ్గా ఎలా అయితే వస్తుందో అలానే స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో దానికి హ్యాపీ అనమాట. అందుకని అయితే ప్రాసెస్ అయితే మేకింగ్ ప్రాసెస్ అయితే చెప్దాము, ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేదంటే లేదనేసి లేయర్స్ అయితే వస్తున్నాయి కదా అని వీడియో అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే మీకు ఇది కూడా నేను కావాల్సినవి అలాగే ఎలా చేయాలో కూడా వీడియోలో చెప్తాను. వీలుంటే ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ సీజన్లో బాగా వస్తాయి కదా మామిడి పళ్ళు. అయితే కొన్ని ప్లేట్లు బాగా ఆరాయండి, ఇంకొన్ని ప్లేట్లు బాగా ఆరలేదు, పలచగా పడ్డవి ఆరాయి అనమాట. సో అవి వరకు మళ్ళీ ఇది కూడా వస్తుందా లేదని నేను కటింగ్ అయితే చేసి చూశాను. ఈ ప్లేట్లో కూడా బాగానే ఆరిందనమాట. మిగతా 2-3 ప్లేట్లు మాత్రం కొంచెం థిక్గా పడింది అనమాట. సో అందుకని సరిగ్గా ఆరలేదు. అవైతే రేపటికి మంచిగా ఉంటాయి అనుకుంటా. సో ఏ ఫ్రూట్స్ వాడాలి అనే డౌట్ అయితే రావద్దు మీకు. మామిడి పళ్ళల్లో మనకి కలెక్టర్ కాయలు కానీ, బంగినపల్లి కానీ, అలాగే చిన్న రసాలు కానీ ఏ ఫ్రూట్ అయినా వాడుకోవచ్చండి. ఆ మూడిట్లో ఏదైనా సరే మనం కట్ చేసి జ్యూస్ తీసినా పర్వాలేదు. జ్యూస్నే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి షుగర్ అనేది యాడ్ చేసి మనం సిమ్లో అనేది పెట్టేసి దగ్గరుండి తిప్పుతూ కలియబెట్టాలన్నమాట. సో ఊరికనే అడిగంటిపోతూ ఉంటుంది, చిక్కగా ఉంటుంది కదా జ్యూసు, అది చిక్కగా ఉంటుంది. అలాగే పంచదార పాకం అనేది వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే చాలు, దీంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అవి రెండు దగ్గరుండి మనం కలియబెడుతూ ఉండాలండి, సిమ్లో పెట్టి మాత్రమే.
అలా కలిపి పెడుతూ ఉంటే బుడగలు బుడగలుగా వస్తుంది అనమాట. మనకి ఉడికిన కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది. ఆ టైంలో మనము ఎంత క్వాంటిటీ ఉందో చూసుకొని ఆ జ్యూస్ అనేది ఎన్ని ప్లేట్లకు సరిపోతుందో సర్దుకోవడానికి అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. సో అలా ప్లేట్లన్నిటికీ మనం నెయ్యి అనేది రాసి పెట్టుకొని ఆ ప్లేట్లలో ఈ జ్యూస్ అనేది ఉడికించిన జ్యూస్ అనేది పల్చగా పడేలాగా ఆరబెట్టుకోవాలన్నమాట. మనం ఒడియాలు పెడతాం కదా, అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూసుకొని అలాగ ప్లేట్లలో ఆరబోస్తే మనకి ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలోకి సర్ది పెట్టుకొని ఎండలో పెట్టేస్తే సరిపోతుందండి. ఒక రోజులో అయితే ఎండిపోతుంది, మంచి ఎండాకాలం కాబట్టి. ఈరోజు అంటే మాకు ఇక్కడ కొంచెం మబ్బులు చేయడం వల్ల 3 దగ్గర నుంచి ఎండ లేదండి. సో మేము చేసేసరికనే 11 అయిపోయింది. అందుకని కొంచెం సరిగ్గా ఎండలేదు అన్ని ప్లేట్లు. చూడండి మా అక్క వాళ్ళ అమ్మాయి, నేను కూడా ఒకసారి తీస్తా పిన్ని అంటే ఇచ్చాను. చూడండి ఎంత బాగా చేసిందో. ఇవి తను తీసిన వరకు మాత్రం వాళ్ళ ఫ్రెండ్కి తీసుకెళ్తుందంట. ఇవన్నీ మా ఫ్రెండ్కి తీసుకెళ్తాను, అందుకే నేను ఇంత నీట్గా చేస్తున్నా అని చెప్తుంది. అంతవరకు వాళ్ళ ఫ్రెండ్కి అయితే రేపు కాలేజ్కి తీసుకెళ్ళి టేస్ట్ చూపించిద్దంట తను చేశానని. సో తను నేను కలిసి ప్రిపేర్ చేశాము. కాకపోతే ఇంత బాగా వస్తుందని ఇద్దరం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బాగా వచ్చింది. చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు అక్క వాళ్ళ అమ్మాయి తీసేదైతే ఇంకా క్లియర్గా ఉంది. నేను పెట్టిన లేయర్స్ కంటే కూడా తను ఎక్కువ లేయర్స్ పెట్టింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కోసమని ఎక్కువ లేయర్స్ అనేది తీసి పెట్టి వాటిని కటింగ్ అనేది చేసింది. చూడండి అలాగే లేయర్స్ మనకు బాక్స్ వైజ్ అనేది 50 రూపీస్ 100 రూపీస్కి అమ్ముతూ ఉంటారనమాట. సో మేమైతే 1/2 డజన్ కాయలు ఉంటే అంతవరకు చేసామండి. 1/2 డజన్ కాయలు చేస్తేనే 5-6 ప్లేట్లకు వచ్చిందనమాట. మంచిగా ప్రిపేర్ చేసే ఉద్దేశం ఉంటే మీరైతే ఒక 10 కాయలు చేసుకుంటే ఇంట్లో అందరూ ఒక 2 డేస్ తినేలాగా వస్తుంది అనమాట. సో ఇంత చేసినా అది పలచగా లేయర్స్ వైజ్గా ఉంది కాబట్టి ఎంత తిన్నా తిన్నట్టు ఉండదు అనమాట. సో అదేం కడుపు నిండేది కాదు, జస్ట్ టేస్ట్ కోసం. కానీ ఫస్ట్ టైం ట్రై చేసినా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అయితే అనుకోలేదు మేము. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంత కరెక్ట్గా వస్తుంది అనుకుంటే అసలు మేకింగ్ ప్రాసెస్ మొత్తం తీసేవాళ్ళం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.